మల్లారెడ్డి మరి బయటకు వచ్చిందాడు ఇన్ని కాలేజీలో ఆడి పాలమ్మిన పూలమ్మి ఏమైందండి వాడికే లాస్ అయినా 4,500 ఎకరం ఉందంటారు కాలేజీ 500 ఎకరంలో కాలేజీ ఉంది ఎంతమంది ఇంజనీర్లు ఎంతమంది డాక్టర్లు చేస్తున్నారు మల్లారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయింది కానీ కాలేజ్కి నెలకు గొడవ కాలేజ్లో అయితే ఎంపీ ఫస్ట్ ఎమ్మెల్యే కాదు టీడీపీ నుంచి ఎంపీ కానీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ చూసావా వాళ్ళ ఊరికి ఏదో అన్నారెడ్డి కూడా ఏదో ఉంది సూపర్ చేస్తుంటారు సోలార్ ఎందుకు రాకుండా సీఎం ఆయనే కదా ఇంతవరకు ఎవరు లేదని అది తక్కువ వయసులో ఎక్కువ మంది ఏజ్ కంటే కూడా ఇంకా చాలా చిన్నోళ్ళలాగా అనిపిస్తుంది భార్య కూడా అంతే ఇద్దరు మేడ్ పది కదా భార్య నాకు వద్దాం మస్తు మెంటలో అంటే హీరో ఈ చీర ఏంటి తెలుగు వైట్ అండ్ బ్లాక్ ఫ్లాష్ బ్యాక్ పెట్టినప్పుడు వేరే చీరలు ఇది పెట్టాలని అది చూడండి పెట్టింది చీర 1000 రూపాయలకి అయితే బెస్ట్ అంటున్నా నాకు అసలు పళ్ళు నచ్చలేదు ఇది 1000కి దండగానే నేను అప్పటి నుంచి అనుకున్నా 500 అయితే కొనుక్కో 1000 రూపాయలు అన్నావు నువ్వే నేను చూడలేదు తీసుకో నీకు దవడ పగులుద్ది నేనేం చేసా నేను దానికి కాదు దీనికి అంటిందని చెప్పి తుడుతున్నా నాకు చేయి కడుక్కోవడానికి కాదు నో ఫోన్ కంటిందని చెప్పి తుడుతా ఉంటే నీకేమైంది నీ బెడ్ తుడుచుకో నా బెడ్ తుడవు ఇక్కడ హాస్పిటల్కి వద్దాను ఆ మాత్రం గవర్నమెంట్లో ఏం కాదు మమ్మీ ఆ రిపోర్ట్లతో అసలు ఏం పని ఎప్పుడైనా నేను చెప్పించుకుంటేనే నాకు ప్రాబ్లం సేమ్ ఉంటుందా అప్పటికి ఇప్పటికి సేమ్ ఉంటుంది కాదు నాకున్న ప్రాబ్లం అందులోనే తెలుస్తుందని ముక్కు మంచం అనేది విడిగా తింటే ఇప్పటికీ చెబుదాం అనుకుంటున్నాను అని మరి ముక్కు ఆపరేషన్ అంటాడని నేను కాంటే టాబ్లెట్లు తీసుకుని వస్తాను ఆ రిపోర్ట్లు చూస్తేనే నా ముక్కు ప్రాబ్లం
ఏముండదు దీంట్లో చాలా ఏమీ నా ఉండదు మోకాలు పోతాయి ఎంఆర్ఐ స్కాన్ దీనికి ఏమారయ్యా అసలు ఇక నీకు అందులో ఏ చుండ్రులు అది తీసాక అది తీయకుండా ఇడు 10 సంవత్సరాలు ఇంకెవడో వచ్చి తగ్గలేదని అది తీయమని అని నీకు అసలు ఏంటి నీ ఆరోగ్యాన్ని మంచిగా చూపించుకుంటే నీ బాడీని మంచిగా నాకు ఇది ఒక్కటే డబ్బులు కానీ అది రాగదే ఏదో ఒకటి మనిషి నాకుంది నాకు జ్వరం వచ్చి 2 రోజులు పడుకోవడం ఉంది ఏ రోగం అయితే ఏంటి మనిషికి ఒకటి ఇస్తానంటే నువ్వు పండగానే తిరిగి చేసే నీకు అసలు ఈ తేడా ఇది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థమైతే ఏది తిన్నా అందించుకునే బాడీలో ఉండేది వాళ్ళు స్ట్రాంగ్ వంట తిన్నారు నాకు అర్థం నేను పొద్దున్న స్టార్ట్ చేసి అర్ధరాత్రి వరకు కంటిన్యూ తిన్నారు మీకు అరుగుతాయి కావాలని మీ అదృష్టం ఒక రకంగా నాకేంటి పద్దాక గ్యాస్ ఫామ్ అవుతాయి నాకైతే ఒక్క రోజు కొద్దిగా అన్నా కదే అసలు ఒకటే గ్యాస్ ఫామ్ అన్నం పూర్తిగా మానేసి మళ్ళీ చెయ్యాలి నేను ఆ గ్యాస్ మొత్తం తగ్గించుకోవాలి వచ్చిందంటే సగం నాకు ఒక మీరు చేస్తాగా అమ్మ మాకేం నాకు ఆ ఫ్యామిలీ చేసే అయినా వద్దుగా ఏమొద్దు నేను డైటింగ్ చేయాలనుకుంటే మానేస్తాను ఆ రాయి చాలా నాకు అది కరెక్ట్గా పడుతుంది ఏం తింటున్నారు తిన్నాక తర్వాత ఫస్ట్ ఏం తినేదే ఉంది హాస్టల్లో పనిచేసే ఏదో తింటున్నాను ఇంత తింటా అది తింటా అమ్మలేదు రాయినాను రాయనా అమ్మా నీ రాయి ఆయింట్మెంట్లో ఏదో ఉంది మళ్ళా ఇంట్లో వచ్చి సరే మళ్ళీ కొన్ని పట్ట సామాన్లు నా ఒక్క సామాన్ నా చూడవే బాక్యం చెత్త బాక్యం ఒక్క సామాన్ పడుకోతుంది సామాన్లు పెట్టుకోవడానికి అది ఇద్దరు పిల్లలు ఉన్నది ముగ్గురు ఉన్నది అసలు పిల్లలకి ఇచ్చుకోవటం వరకు బాగుంటది ఉండడానికి హరీషోళ్ళు ఉన్నంత వరకు ఓకే తెలిసిందా అట్లా ఉంటే మంచిగా హాస్టల్ నడుపుకోవడానికి మంచిగా బాగానే ఉంది ఇంకా అట్లా నుంచి ఉండాలంటే కష్టం అత్త అది మంచిగా ఉందంటే అల్లింటికి కూడా వస్తే నలుగురు ఉండడానికి కుదరదు ఒక్క కూడా ఉంటుంది ఉండడం కుదరదు మొత్తం అన్నం పడవ ఇప్పుడు నా ఇల్లు తీసుకుని మంచి నీటి సర్ది పెట్టాను హరీషోళ్ళు అక్కడ ఉన్నా మమ్మల్ని ఇక్కడ ఉండి మేము వంట చేసుకోవడానికి చాలు అట్లా డైలీ పిల్లలు వాళ్ళు ప్రశాంతంగా మేము ఇందులో నైట్ వరకు పొద్దున్న లేసి వంట చేసుకుంటాం కానీ ఇల్లు అనేది నాకు కావాలి ఇల్లు అవును అప్పుడు మీరు అక్కడ ఉండిపో స్కూల్లోనే ఇల్లు నడిపి అందులో పడుకొని వెళ్ళడానికి వచ్చి ఉపయోగించుకోవడానికి అంతేగాని దానికి ఇంట్లో అట్లయితే బాగుంటుంది అదేముంది పిల్లలకి అది ఇచ్చుకున్నా కూడా అసలు అక్కడ ఉండవచ్చు వస్తాను
దాంట్లో కూడా అంతే కదా. పట్టేసేది ఇప్పుడు ఎక్కడైనా అదే ఇదే ఇచ్చుకున్న అందులోనే ఉంటాయి. సూపర్ వచ్చిన ఒకటే అదే ముందు ఎక్కువ చెప్పాలి ప్రశాంతంగా రిలాక్స్ ఉండాలి. ఏంటంటే ఏదో మీరు వెళ్ళి ఉన్నారు మాత్రం వాళ్ళకి ఇల్లు ఇచ్చి చేసినట్టే ఉంటా ఉండాలి. మొత్తం అందరూ అట్లే అందరూ అక్కడ కూర్చున్నట్టే ఉంటది. ఏదంటే వేరే ఉంటే ఆ రూమ్ నేనైతే నాకు ఇల్లు వెనక రూమ్ అయితే నాకు అస్సలు పాటలు ఉంటాయి కదే ఏముంటాం అంత కదే కింద కొత్తది ఎందుకైంది కింద పాట బిల్డింగ్ అది కొన్ని 5 ఫ్లోర్లు కొత్తయి కింద వరకు పాట బిల్డింగ్ అయితే చెక్కలు ఇల్లు ఉన్నది పక్కలు పాటే కావు ఏది ఆయిలన్నా లేదు అమ్మ అక్కడే చెప్పడం వరకే రోజు పడుతుంది ఎక్కడ పంజాగుట్టలో ఉంది ఇక్కడ గవర్నమెంట్ది సాగిత ఆపరేషన్ నేర్చుకోలే అది ఎక్కడ పంజాగుట్ట ఇక్కడ పోయి ఎక్కడ పోయి బస్ ఎక్కాలి పంజాగుట్ట పోవాలి అది పోయిన తర్వాత పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి అక్కడ ఏమన్నా డబ్బులు చూసి ప్రైవేట్ హాస్పిటల్ కావాలి 100 మంది జనం ఉంటారు మందులు లైన్లు కడతారు అక్కడ తెల్లారి కాకపోతే నేను లేదైనా సరే అదే హాస్పిటల్ ఫస్ట్ డిసైడ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ
ఇంకేముంది నీకు? అసలు అంత పిచ్చి పిచ్చి రుద్దించుకోవచ్చు, రుద్దించుకోకూడదు కూడా వాళ్ళు రుద్దేది వేరు కరెక్ట్. అసలైన లోపల కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది. ఎట్లా తీస్తే అనగా తెలుస్తుంది. ఆ బెల్ట్ ఏదో మోకాళ్ళ బెల్ట్ ఉంటుంది, అవి వేసుకుంటే ఇంకో 2 రోజులు వేసుకుంటే నడవడం కాదు, పడుకోవడం కూడా రాదు. ఆ టైం తెస్తారు తీసుకొని ఎక్కాలంటే నీకు సెట్ అవుతుంది అది వేసుకుంటే. ఆ వదిలి కూడా బాగా వేసుకుని తిరుగుతుందంట. నాకు అసలు బనికే రాలేదు అది. అసలు కాలు ఇట్లా ఇది కాదు బాగుంటుంది. మరీ సైట్ అయిపోయింది. ఆ పిల్లలంటే నీకు సైజులు ఉంటాయి అట్లా. సైజు తెచ్చుకోవాలి. సైజు తెచ్చుకొని గట్టి పట్టిస్తే అలా ఉంది నా కాలు. కాలు 2 కాలు ఇట్లా కూడా వంగలేక వంగక అట్లా అది వేసుకున్న 1 రోజు నొప్పులు ఇట్లా మసాజ్ చేసాక 3 రోజులు